సో ఇక్కడ ఏం చెప్పినాము, ఏదైనా ఒక సెటప్ ప్రాసెస్ మనం మెయింటైన్ చేస్తున్నాము అంటే దానికోసము మనమేమి మనమేమి యూజ్ చేసుకుంటాము, బిజినెస్ ప్రాసెస్ ఫ్లోని యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ దీంట్లో లీడ్ ప్రాసెస్ లో ఏముంది, లీడ్ అనేది లీడ్ ని క్వాలిఫై చేసి ఎగ్జిస్టింగ్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి. అవునా? ఆపర్చునిటీ క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ ని అమ్మేసేయాలి. అవునా? సో ఇక్కడ మనకి దీనికోసం మనం ఒక బిజినెస్ ప్రాసెస్ ఫ్లో వాళ్ళు పెట్టేసినారు. ఏదది లీడ్ సేల్స్ ప్రాసెస్ అని ఏదో ఉంటది, లీడ్ టు ఆపర్చునిటీ సేల్స్ ప్రాసెస్ కదా. సో వీళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, ఇది లీడ్ ఎంటిటీ, ఇది ఆపర్చునిటీ ఎంటిటీ. సో వాళ్ళు ఏం చేసుకున్నారు, ఒక ప్రాసెస్ లో లీడ్ ఎంటిటీలో కొంచెం ప్రాసెస్ జరగాల, ఆపర్చునిటీలో కొంచెం ప్రాసెస్ జరగాల. దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, క్వాలిఫై స్టేజ్ లో క్వాలిఫై స్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో లీడ్ ఎంటిటీని రెఫర్ చేసుకుంటా ఉన్నారు. డెవలప్ లోకి వచ్చేదానికి వాళ్ళకి ఏమేమి వచ్చినాయి, ఇక్కడ ఆపర్చునిటీ ఎంటిటీ వచ్చింది. ఆపర్చునిటీ ఎంటిటీలో వాళ్ళు ప్రోడక్ట్స్ అసోసియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మన దగ్గర ఏమీ లేవు ఇక్కడ. ఏం ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ప్రైస్ లిస్ట్ అని ఏదో ఇచ్చినా నేను. సో దీని లోపల ప్రైస్ లిస్ట్ ఐటమ్స్ కావాలి మనకి. ఇది ఆల్రెడీ చెప్పినాను కదా నేను. సో నా దగ్గర ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ప్రోడక్ట్స్ ఏం లేవు. సో నేనేం క్రియేట్ చేయాలి, ఒక ప్రోడక్ట్ కూడా క్రియేట్ చేయాలి. ఇది ఆల్రెడీ చెప్పినాను కదా. అన్న చెప్పారు. సో నేనేమి ఫోకస్ చేసి ఏం చెప్పట్లే ఇప్పుడు. సో ఇక్కడ నేనేం ప్రోడక్ట్ యాడ్ చేయాలి ఇప్పుడు, ఏ ప్రోడక్ట్ యాడ్ చేయాలా, టెస్ట్ ప్రోడక్ట్ యాడ్ చేయాలి. ఇది ఎందుకు రాలేదు, ప్రోడక్ట్ ని పబ్లిష్ చేయలేదన్న. వెరీ గుడ్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, పబ్లిష్ చేయాలి.
ఇక్కడ ఉంటున్న వాళ్ళు మా మేనత్తలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకి డెవలప్ లోనే ఉంది. ఇక్కడ ఇప్పుడు కూడా కొటేషన్ క్రియేట్ చేసిన నేను కొటేషన్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు దీనికి ఏం క్రియేట్ చేయాలా? కొటేషన్ తర్వాత నేను ఏం చేయాలా? ఆర్డర్. వెరీ గుడ్. ఆర్డర్ ని క్రియేట్ చేయాలి. ఆర్డర్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని యాక్టివేట్ చేయాలి. ఈ కొటేషన్ ని యాక్టివేట్ చేసినా కూడా ఇక్కడ ఏమైనా చేంజ్ అయిందా? ఇది స్టిల్ డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. నెక్స్ట్ ఏం క్రియేట్ చేస్తా? ఆర్డర్ క్రియేట్ చేస్తా. ఈ బిజినెస్ ప్రాసెస్ లో ఇక్కడ లేదు కాబట్టి నేను అక్కడ చూపిస్తున్నా. సో ఇప్పుడు ఏం చేసిన, నేను ఒక ఆర్డర్ క్రియేట్ చేసిన. ఆర్డర్ క్రియేట్ చేసినా కూడా నాది డెవలప్ లోనే ఉంది. అవునా? సో నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? నేను ఆర్డర్ ని ఫుల్ఫిల్ చేస్తాను. Still it is in develop stage. Still it is in development stage. Still it is in develop stage. అంటే వాళ్ళు లైక్ ఇది మన ప్రాసెస్ లైక్ ఇన్వాయిస్ జనరేట్ అయ్యేంత వరకు కూడా మన ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. అవునా? సో సో క్వాలిఫై స్టేజ్ లో ఏముంటది? జస్ట్ కొత్త కస్టమర్ ని తీసుకొని యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఆపర్చునిటీ క్రియేట్ అయిన తర్వాత ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ డెవలప్ స్టేజ్ లో ఏం చేస్తున్నాము? ఆపర్చునిటీకి అన్ని ప్రోడక్ట్ లైన్ ఐటమ్స్ అసోసియేట్ చేసి వాడికి అమ్మే స్టేజ్ వరకు డెవలప్మెంట్ స్టేజ్. నెక్స్ట్ ఏముంటది? ఇక్కడ వెరిఫికేషన్. ఇది ప్రపోజ్ లో ఇది మార్క్ యాజ్ కంప్లీట్, ఇది మార్క్ యాజ్ కంప్లీట్, ఇది మార్క్ యాజ్ కంప్లీట్, ఇది మార్క్ యాజ్ కంప్లీట్. నెక్స్ట్ స్టేజ్ కి ఇక్కడ నుంచి పోతే ఇక్కడ ఇవన్నీ మార్క్ యాజ్ కంప్లీట్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఐడెంటిఫై సేల్స్ టీమ్. సేల్స్ టీమ్ ని ఐడెంటిఫై, ఐ మీన్ లైక్ ఇది వాళ్ళు స్టాండర్డ్ ప్రొసీజర్ పెట్టుకున్నారు. ప్రపోజల్ డెవలప్ చేసినారా లేదా, ఇనిషియల్ రివ్యూ అయిపోయిందా లేదా, ప్రజెంట్ ప్రపోజల్ అయిందా లేదా. సో ఇవన్నీ ఎక్కడ చెక్ చేస్తున్నారు? ఈ ప్రపోజ్ స్టేజ్ లో చేస్తున్నారు. ప్రపోజ్ స్టేజ్ లో కూడా
ఏ ఎంటిటీ రెఫర్ చేసుకుంటా ఉన్నారు? ఆపర్చునిటీ ఎంటిటీ మాత్రమే రెఫర్ చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్కి పోతే క్లోజ్. ఇక్కడ క్లోజ్లో కూడా సేమ్ ఆపర్చునిటీ ఎంటిటీని రెఫర్ చేసుకుంటా ఉన్నారు. అంటే డెవలప్మెంట్లో కానీ ప్రపోజ్లో కానీ క్లోజ్లో కానీ ఏ ఎంటిటీని రెఫర్ చేసుకుంటా ఉన్నారు? ఆపర్చునిటీ ఎంటిటీని రెఫర్ చేసుకుంటా ఉన్నారు. క్వాలిఫైలో మాత్రం పేరు ఎంటిటీ, ఏది ఎంటిటీ అది? లీడ్ ఎంటిటీని రెఫర్ చేసుకుంటా ఉన్నారు. అంటే మన రిక్వైర్మెంట్ ఎయిదర్ వన్ ఎంటిటీలో ఉన్న, లైక్ ఇక్కడ చూస్తే సింగిల్ ఎంటిటీ ఇదంతా ఎక్కడి నుంచి, ఇక్కడ డెవలప్ నుంచి క్లోజ్ వరకు ఆపర్చునిటీ ఎంటిటీనే రెఫర్ చేసుకుంటున్నారు. అంటే నీ ప్రాసెస్, బిజినెస్ ప్రాసెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టూడెంట్ది, మన స్టూడెంట్ అప్లికేషన్ కదా. సో స్టూడెంట్ అప్లికేషన్లో ఒకటే ఎంటిటీలోనే ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఎంటిటీ ఉంది. రిజిస్ట్రేషన్ ఎంటిటీలో ఫస్ట్ స్టేజ్ ఏం పెట్టుకుందాం? లైక్ ఐడెంటిఫైయింగ్ ద స్టూడెంట్. ఓకేనా? స్టూడెంట్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఒక స్టేజ్ అనుకుందాం. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇంకొక సెక్షన్ తీసుకుందాం. దాని తర్వాత స్కూలింగ్ ప్రీవియస్ స్కూలింగ్ ఇన్ఫర్మేషన్ ఇంకో స్టేజ్ అనుకుందాం. ఇంకో స్టేజ్లో లైక్ స్పోర్ట్స్, లైక్ ఇవన్నీ కలిపి ఒకే ఎంటిటీలోనే పెట్టుకుంటున్నాం మనము. ఏ ఎంటిటీలో? రిజిస్ట్రేషన్ ఎంటిటీలోనే, లైక్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనగానే స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫో అని చెప్పేసి ఆ సెక్షన్కి పోవాలి. ఆ సెక్షన్ పోతే ఐ మీన్ ఆ స్టేజ్కి పోతే ఆ స్టేజ్లో స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే యాడ్ చేయాలి. నెక్స్ట్ లైక్ క్లాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనా, లేకపోతే ప్రీవియస్ స్కూల్ ఇన్ఫర్మేషనా, లేకపోతే పేరెంట్ ఇన్ఫర్మేషనా, లేకపోతే అడ్రస్ ఇన్ఫర్మేషనా, ఏదో మొత్తం అంతా కలిపి ఒకే ఎంటిటీలోనే మేనేజ్ చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ. లేకపోతే స్టూడెంట్ రిజిస్ట్రేషన్, లేకపోతే స్టూడెంట్ ఫీ స్ట్రక్చర్ అనుకున్నాం అనుకో, లేకపోతే శాలరీ స్ట్రక్చర్ అనుకున్నాం అనుకో, లేకపోతే ఫీ స్ట్రక్చర్ అనుకుందాం అనుకో. సో ఫీ స్ట్రక్చర్ అనేది ఒకటే ఎంటిటీ. ఏది? ఫీ స్ట్రక్చర్ అనేది ఇనీషియల్ పేమెంట్, సెకండ్ పేమెంట్, థర్డ్ పేమెంట్, అదంతా ఒకటే ఎంటిటీలో ఉంటుందా? అవునా? సో అప్పుడు మనం ఏం చేసుకుంటాము? ఒకటే ఎంటిటీలోనే 3 స్టేజ్లు క్రియేట్ చేసుకుంటాం. ఏవేవి అవి? మనకి కావాల్సిన ఎంటిటీ ఏంది? ఫీజు. అవునా? ఫీజ్ ఎంటిటీలో మనకి ఇప్పుడు ఏమి 3 స్టేజ్లు కావాలా? ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్మ్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ అన్నప్పుడు దీంట్లో ఏం డేటా యాడ్ చేస్తారు? లైక్ ఫస్ట్ టర్మ్ ఫీ డీటెయిల్స్, దీంట్లో సెకండ్ టర్మ్ ఫీ డీటెయిల్స్, దీంట్లో థర్డ్ టైం ఫీ డీటెయిల్స్. ఫస్ట్ టైం ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ పే చేసినారు అంటే ఇక్కడ ఉండాలి అప్పుడు మన యాక్టివ్ బిజినెస్ ప్రాసెస్లో. అంతేనా? అంతేనా? నెక్స్ట్ టైం అంటే అవును. ఇక్కడికి వచ్చేసి ఉండాల. లైక్ సెకండ్ టర్మ్ ఫీజు పేమెంట్ చేస్తే, థర్డ్ టైం కూడా పేమెంట్ పే చేస్తే మొత్తం ఈ రికార్డ్ మొత్తం కంప్లీట్ అయినట్ల. అవునా? సో అలాగా మనకు సింగిల్ ఎంటిటీ కావాలంటే సింగిల్ ఎంటిటీ. అదే మన రిక్వైర్మెంట్లో డబుల్ ఎంటిటీ అంటే, ఇన్ అవర్ కేస్ డబుల్ ఎంటిటీ బిజినెస్ ప్రాసెస్లో విచ్ వీ వాంటెడ్ అంటే, 1 సెకండ్.
సో ఇది అంటే ఇది టోటలీ మన రిక్వైర్మెంట్. అదే డబుల్ ఎంటిటీ కావాలా, ఐ మీన్ 2 ఎంటిటీస్ వచ్చే రిక్వైర్మెంట్ ఒకటి చెప్పండి మీరు. హలో, 2 ఎంటిటీ ప్రాసెస్ లైక్ స్టూడెంట్ అండ్ ఫీ అన్న. అంతే కదా. లైక్ బిఫోర్ దిస్ ఫీ నీకు ఇంకో స్టేజ్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నావు అనుకో, ఆ స్టేజ్ ఏమవుతుంది, స్టూడెంట్. అవునా, అంతేనా? లేకపోతే స్టూడెంట్ ఎంటిటీ ఉంది, తర్వాత క్లాసు, మరి తర్వాత టీచర్ అలొకేషన్ అయిపోయిన తర్వాత బుక్స్ అలొకేషన్ అయిపోయిన తర్వాత లైబ్రరీ అలొకేషన్. అవన్నీ సపరేట్ ఎంటిటీలు ఉంటాయా? సపరేట్ ట్యాబ్స్ ఇవి పెట్టుకోవచ్చా? నువ్వు సపరేట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో, లేదు అంటే విత్ ఇన్ దట్ ఫామ్ ఓన్లీ యాడ్ చేసుకుంటానంటే యాడ్ చేసుకో. సో ఆన్ హై లెవెల్ మీకు అర్థమైందా వాట్ ఈస్ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అంటే? ఇప్పుడు అర్థమైందా కాలేదా? ఇంకొంచెం క్లియర్గా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ వచ్చేసి సేల్స్ అనుకోండి. మన బిజినెస్ వచ్చేసి సేల్స్, అవునా? సో మన ప్రోడక్ట్స్ని సేల్ చేయాల. లైక్ సేల్ చేయాలంటే మన ఎంప్లాయీ కస్టమర్ లొకేషన్ పోయి సేల్ చేయాలి. ఓకేనా? సో దీనికి నేనేం చేస్తున్నాను, కస్టమర్ లొకేషన్కి ఎంప్లాయీ విజిట్ కావాలి, అవునా? సో దీనికోసము టూర్ ప్లాన్ని డిఫైన్ చేస్తున్నా. సో ఈ టూర్ ప్లాన్లో ఏముంటుంది, ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఒక పర్టికులర్ ఎంప్లాయీ సేల్ చేయాలంటే ఆ కస్టమర్ దగ్గరికి విజిట్ కావాలి. సో సేల్ చేయాలా అంటే ఈ మన ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేల్ చేయాలా అంటే, సో నియర్ బై కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టూర్ ప్లాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. ఎవరికి? కస్టమర్స్కి కదా. సో ఇప్పుడు దీనికోసం నేనేం చేస్తున్నాను, ఈ ఎంటిటీలో లైక్ దీనికోసం ఒక బిజినెస్ ప్రాసెస్ ఫ్లోని క్రియేట్ చేస్తున్నా. ఏమని? లైక్ టూర్ ప్లాన్, లేదంటే టూర్ ప్లాన్ అప్రూవల్స్. ఓకేనా? సో ఈ టూర్ ప్లాన్ అప్రూవల్స్లో ఏమవుతుంది, సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, టూర్ ప్లాన్ కోసము ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం, అవునా?
సో నా ప్రాసెస్ ఏంటంటే ట్రావెల్ టు ఎక్స్పెన్స్ ప్రాసెస్ ఫ్లో. సో ఈ ట్రావెల్ టు ఎక్స్పెన్స్ ప్రాసెస్ ఫ్లో అని ఏదైతే ఒక బిజినెస్ ప్రాసెస్ ఫ్లో క్రియేట్ చేస్తానో ఆ బిజినెస్ ప్రాసెస్ ఫ్లోలో నా ప్రైమరీ ఎంటిటీ ఏముంటది? టూర్ ప్లాన్. అవునా? సో ఈ టూర్ ప్లాన్ లో నేను మొత్తం లైక్ టూర్ ప్లాన్ రిలేటెడ్ ప్రాసెస్ మొత్తం దీంట్లో కంప్లీట్ చేసేస్తా. అంటే దీని లోపల ఫస్ట్ స్టేజ్ ఏదైతే నాకు టూర్ ప్లాన్ అనేది ఒక స్టేజ్, ఇది స్టేజ్ 1. సో ఈ స్టేజ్ కి ఒక నేమ్ ఇస్తాను నేను. ఏమి? టూర్ మేనేజ్మెంట్. లేదంటే టూర్ ప్లాన్ మేనేజ్మెంట్. ఓకేనా? సో దీంట్లో వాడు ఎక్కడ విజిట్ కావాలా, ఏం చేయాలా, మొత్తం డీటెయిల్స్ అన్ని మేనేజ్ చేసేస్తాడు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకోటి ఏంది, నెక్స్ట్ స్టేజ్. వాడు ఏదైతే టూర్ ప్లాన్ అయితే ఏదైతే ఐ మీన్ కస్టమర్ విజిట్ అయిపోయిందో, కస్టమర్ విజిట్ కి వాడు ఎక్స్పెండిచర్ ఏమేమి యూజ్ చేసినాడు. సో దానికోసం మనం ఇంకోటి నెక్స్ట్ ఎంటిటీ ఇంకోటి ఏది క్రియేట్ చేసుకుంటున్నాము? ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్. అనే ఇంకొక ఎంటిటీని ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లోకి అసోసియేట్ చేస్తున్నాం. సో దీని లోపల ఏం జరుగుతుంది? లైక్ వాడు ఏమైతే ఎక్స్పెన్స్ అనేది వాడు లైక్ ఏంది, వాడు లాడ్జింగ్ ఏంది, వాడు బోర్డింగ్ ఏంది, లైక్ వాడు ఏ వెహికల్లో వచ్చినాడు, ఏ వెహికల్లో పోయినాడు, స్టార్టింగ్ మీటర్ ఏంది, ఎండింగ్ మీటర్ ఏంది, వాడు జోబులో నుంచి ఎంత పెట్టినాడు, కంపెనీ అడ్వాన్స్ ఎంత ఇచ్చింది, లేకపోతే కంపెనీ మొత్తం కార్డ్ ఏమని ఇచ్చిందా, లైక్ ఎవ్రీథింగ్ విచ్ వీ కెన్ మేనేజ్ అండర్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు మనకి కావాల్సిన ఎంటిటీస్ ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో క్రియేట్ చేస్తే మనకి కావాల్సిన ఎంటిటీలు ఏంటివి? ఇవి 2. అవునా? సో అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇక్కడ క్వాలిఫై అని సెలెక్ట్ చేసుకోగానే లీడ్ ఎలా వచ్చిందో లీడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇక్కడ ఆ ఫామ్ ఓపెన్ అయింది. ఆ ఫామ్ లో మనం ఏవైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవాలో అవన్నీ పర్ఫామ్ చేసుకుంటాం. మన కేసులో ఏమవుతుంది? ఇక్కడ లీడ్ ప్లేస్ లో ట్రావెల్ ప్లాన్ కానీ టూర్ ప్లాన్ కానీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆపర్చునిటీ ఏదైతే వచ్చిందో ఈ ఆపర్చునిటీ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది? ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్. క్లియరా? అప్పుడు ఇదే స్టేజ్ అవుతుంది, స్టేజ్ 2. క్లియర్ కదా? క్లియర్ క్లియర్ అన్న. అన్న. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? కారం లేదు, ఫస్ట్ కారం అయిపోయింది. ఇనపల్లె ఆడుంది, అన్నం చూస్తున్నాను. కారం ఉంది మైక్ నా ఏం లేదన్నా, తరుణ్ ఉంటే మాట్లాడుతున్నాడు మైక్ ఆన్ లో. ఓకే. సో అందరికి క్లియరా? త్రిలోక్ లేదు, నా జాయిన్ కాలేదు. ఏమి పనుకున్నా అన్న, ఏదో బాగాలేదని చెప్పేసి. ఏమన్నా అన్నా అర్థమైందన్నా? ఓకే.
సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ బిజినెస్ ప్రాసెస్ లోని ఎక్కడ క్రియేట్ చేస్తాం మనము, మన సొల్యూషన్ లేకపోతే యాది ఉంది, మన సొల్యూషన్ లేకపోతే సొల్యూషన్ లో ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తే మనకి ఇక్కడ న్యూ లేకపోతే ప్రాసెసెస్ లేకపోతే బిజినెస్ ప్రాసెస్ లో ఉంటుంది. లేదు మనం అక్కడ నుంచి క్రియేట్ చేసినామంటే ఇక్కడైతే ఇక్కడేముంది, బిజినెస్ ప్రాసెస్ లో ఉంది. ఆటోమేషన్ లో ప్రాసెసెస్ లో బిజినెస్ ప్రాసెస్ లో ఉంది. అదే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ ప్రాసెసెస్ లేకపోతే ఇక్కడ న్యూ ప్రాసెస్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కేటగిరీ ఏదైతే ఉందో ఈ కేటగిరీలో ఒక టైప్ వచ్చేసింది బిజినెస్ ప్రాసెస్ లో. అంటే మనం ఇప్పుడు నేర్చుకుంటుంది ఏది, ప్రాసెసెస్ లో మనం ఇప్పుడు చూస్తుంది ఏంది, బిజినెస్ ప్రాసెస్ ఫ్లో. ఓకేనా? సో ఇక్కడ మనము నువ్వు ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు మనం బిజినెస్ ప్రాసెస్ లో. సో ఆల్రెడీ ఇక్కడ ఏ ఎంటిటీకి మనము ఈ బిజినెస్ ప్రాసెస్ లో క్రియేట్ చేస్తున్నాము అని. మన కేసులో అయితే దేన్ని క్రియేట్ చేయాలి మనం, ఫస్ట్ స్టేజ్ ఏంది, టూర్ ప్లాన్ కదా. సో ఇక్కడ మనం బేసిక్ ఏం సెలెక్ట్ చేసుకోవాలా, టూర్ ప్లాన్ క్రియేట్ టూర్ ప్లాన్ ఎంటిటీ క్రియేట్ చేసుకోవాలి. మన దగ్గర ఆ ఎంటిటీ లేదు కాబట్టి అప్పుడు నేనేం చేస్తా, ఆ ఎంటిటీని క్రియేట్ చేయాల. అవునా? సో ఇక్కడ ఏ ఎంటిటీని క్రియేట్ చేయాలి నేను ఇప్పుడు, అందరిది హోంవర్క్ అయిపోయిందా? హోంవర్క్ ఉంది వజ్రు. హలో, అన్నా అందరిది హోంవర్క్ అయిపోయిందా? అన్నా చేసినానా? నీది అయిపోయిందా? ఇంకా మిగిలిన వాళ్ళది? చేశానన్నా. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు చేయలేదన్నా. అయిపోయిందన్న. శశిధరా చెప్పింది? అవునన్న. ఎక్కడి వరకు చేసినావు శశిధర్? అన్న ఇదే అన్న జావా స్క్రిప్ట్ లో మన హైడ్ చేసేంత వరకు చేశాను. మొత్తం అన్ని Yes, sir. జావా స్క్రిప్ట్ లో బిజినెస్ రూల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయమని చెప్పింటే అన్ని చేసేసినావా? అన్న లేదన్న, వీడియోస్ చూసి నేను ఫీల్డ్ హైడ్ చేసేంత వరకు చేశాను. నేను హైడ్ ఒకటే చెప్పినాను, మిగిలిన బిజినెస్ ప్రాసెస్ లో బిజినెస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయమని చెప్పింది కదా. చేయలేదన్న, చేస్తాను. ఒకసారి వర్షితో కానీ గోవర్ధన్తో కానీ కనెక్ట్ గా. ఓకే అన్న, రేపు అవుతాను. మొత్తం మిగిలినవన్నీ కంప్లీట్ చేసాయి. ఓకే అన్న. అట్లే మొబైల్ నంబర్ వ్యాలిడేషన్, ఈమెయిల్ వ్యాలిడేషన్ కూడా చెప్పినా చూడు. ఓకే అన్న.
ఇంకోటి ఇది ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కదా. వేనన్నా ఇప్పుడు ఈ రెండు ఎంటిటీలు ఎందుకు క్రియేట్ చేసిన నేను? అలా ఈ రెండు ఎంటిటీలు ఎందుకు క్రియేట్ చేసిన ఇప్పుడు నేను? యా ఎంటిటీ అనేది హ్మ్? దాంట్లో లేకుంటే కొత్తగా క్రియేట్ చేసినారు. బేసిక్ గా మన రిక్వైర్మెంట్ ఏంది ఇక్కడ? గురువు అన్న ఓవి అంటే గోవర్ధన. అవునా శశిధర్ నువ్వు చెప్పు. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది అసలు? అన్న మన రిక్వైర్మెంట్ ఏంది ఇప్పుడు? అదే అన్న టూర్ మేనేజ్మెంట్ ఫస్ట్ స్టెప్ గా క్రియేట్ చేస్తున్నా, అందులో ఎంటిటీ లేదని ఎంటిటీ క్రియేట్ చేస్తున్నాం. టూర్ మేనేజ్మెంట్ ఎందుకోసం తీసుకున్నాం మనం? అదే సేల్స్ కోసం ఫస్ట్ 4 స్టెప్స్ క్వాలిఫై ఇవి చేస్తున్నా, డెవలప్ అవి. అది వేరు, అది ఆ, లీడ్ ప్రాసెస్. అది ఇక్కడ మనకి ఓకే కావాల్సింది ఏంది? టూర్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్. అంటే టూర్ ఓకే మేనేజ్మెంట్ లో ఏం చేస్తున్నాం మనము? కస్టమర్ దగ్గరికి పోయి వాడి రిక్వైర్మెంట్ తీసుకోవడానికి ఈ ఎంటిటీని కాన్ఫిగర్ చేసుకుంటా ఉన్నాం మనం. ఓకే అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ఎందుకు? ఆ విజిట్ కి పోయినందుకు ఏమేమి ఎక్స్పెండిచర్ అయిందో అది మేనేజ్ చేయడానికి ఈ ఎంటిటీ. ఓకే సింపుల్ కదా. సో దానికే ఒక బిజినెస్ ప్రాసెస్ ఫ్లో సెట్ చేస్తున్నాం మనం. ఓకే అవునా? సో దానికోసము మన దగ్గర ఇవి ఆల్రెడీ క్రియేటెడ్ కాదు, అందుకని చెప్పేసి మనం ఈ రెండు ఎంటిటీలు క్రియేట్ చేసుకున్నాం. సో ఓకే ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలా? ఆ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో అంటే ఒక ప్రాసెస్ మాదిరిగా ఒకే దగ్గర చూడాలి మనం రెండు. లైక్ ఆ పర్టికులర్ రికార్డుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ వచ్చేసి గోవర్ధన్ అనుకో. గోవర్ధన్ ప్లాన్ చేసుకున్నాడు దేనికోసము? ఆయన ఒక టూర్ ప్లాన్ క్రియేట్ చేసుకున్నాడు. ఎందుకోసము? వాళ్ళ కస్టమర్స్ ఎవరినో పోయి విజిట్ కావాలి. ఈయన ఎవరు? గోవర్ధన్ విజిట్ కావాలన్నప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకుంటాడు. ఓకేనా? ఇదే గోవర్ధన్ ఇదే కస్టమర్స్ కలిసినప్పుడు ఏం ఎక్స్పెండిచర్ అయ్యిందో దాన్నంతా మేనేజ్ చేయడానికి ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడే ఉండాలి. అంటే ఈ ప్లాన్ కి ఎంత ఎక్స్పెన్స్ అయ్యిందో అంత మొత్తం అంతా ఒకటే దగ్గర తెలియాల. అవునా? సో దానికోసం మనము ప్రాసెస్ ఫ్లోని డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ? బిజినెస్ ప్రాసెస్ లో ఎంటిటీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు? టూర్ ప్లాన్. టూర్
నేను ఎక్స్పెన్స్ సెలెక్ట్ చేసుకొని ఎనికి వస్తా. అట్లా చేయొచ్చా? ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకొని నేను రివర్స్ వస్తా. అది పాసిబులా కాదా? పాసిబుల్ కాదు. ఎందుకు కాదు? రెండు ఒకటే ఉంటాయి కాబట్టి అవుతుంది అండి అది. ఆ? అర్థం కాలేదన్నా. మీటే అది కాదన్నా, మీటే కాకుండా అక్కడ ఎక్స్పెన్సెస్ ఎవరు తిప్పింది పెడతారన్నా అది. సో విజిటే లేనప్పుడు ఎక్స్పెన్స్ ఎట్లా అవుతుంది? కాదు కాబట్టేసి మనము ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతేనా? అంతే. కరెక్టేనా? అన్న టూర్ టూర్ ప్లాన్ ప్లాన్ కదన్నా సెలెక్ట్ చేసుకోవాలి. తీసుకోవచ్చు ఇన్ డీటెయిల్. సో ఇది మన బిజినెస్ ప్రాసెస్లో క్లాసిక్ మోడ్కి కావాలా లేకపోతే యూనిఫైడ్ ఇంటర్ఫేస్కి ఒక్కటే కావాలా అనే దానికోసం మనకి ఇక్కడ సపరేట్ ఆప్షన్స్ ఇచ్చినాడు వీడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ నౌ విల్ జస్ట్ గో విత్ క్లాసిక్ మోడ్. సో ఇక్కడ క్లాసిక్ మోడ్ అంటే ఏంది, యూనిఫైడ్ ఇంటర్ఫేస్ అంటే ఏందో తెలియాలి మనకి ఇప్పుడు, అవునా? సో క్లాసిక్ మోడ్ అంటే ఓల్డ్ వర్షన్, ఇది యూనిఫైడ్ ఇంటర్ఫేస్, ఇది క్లాసిక్ మోడ్. ఓకేనా? ఓల్డ్ వర్షన్ క్లాసిక్, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ యూనిఫైడ్ ఇంటర్ఫేస్. ఫస్ట్ క్లాసిక్లో చూద్దాం, క్లాసిక్లో వస్తుందో రాదో. సో ఇక్కడ చూస్తే మనము ఇక్కడ బై డిఫాల్ట్ గా ఒక స్టేజ్ క్రియేట్ అయిపోయింది. మనది ఏం క్రియేట్ అయింది? మనకి ఒక బిజినెస్ ప్రాసెస్ ఫ్లో క్రియేట్ అయింది. ఆ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో నేమ్, ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లోకి ఓనర్ ఎవరు, ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో యూనిక్ నేమ్, ఇది ప్రాసెస్ నేమ్, డిస్ప్లే నేమ్, ఇది యూనిక్ నేమ్. ఇది తేడా తెలుసు కదా, యూనిక్ నేమ్ కి డిస్ప్లే నేమ్ కి డిఫరెన్స్ ఏందో. యు నో ద డిఫరెన్స్, రైట్? హలో, హలో, యు నో ద డిఫరెన్స్, రైట్? ఓకే. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇక్కడ మనకి ఈ ఆప్షన్ తర్వాత వద్దాం. ఇక్కడ మనకి ఒక స్టేజ్ క్రియేట్ అయింది ఫస్ట్ మనం ఏదైతే ఇక్కడ ఎంటిటీ సెలెక్ట్ చేసుకున్నామో, ప్రైమరీ ఎంటిటీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఎంటిటీకి ఒక స్టేజ్ బై డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే స్టేజ్ కి నేమ్ ప్రొవైడ్ చేయాలి మనం. ఇప్పుడు మన స్టేజ్ నేమ్ ఏంది? టూర్ మేనేజ్మెంట్ అనేది నా ఫస్ట్ ఈ కేటగిరీ. ఇది వచ్చేసి ఇది బై డిఫాల్ట్ గా దానికి లీడ్ కోసము యూజ్ చేసుకోవచ్చు, లేదా నువ్వు ఏమన్నా
ఈ ఎగ్జిస్టింగ్ కేటగిరీలో ఏమైనా యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ నాకైతే అవసరం లే. ఇక్కడ చూసినావా, ఇది డిజేబుల్ అయిపోయింది. అంటే నీకు ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా టూర్ ప్లేన్కి మాత్రమే, అంటే ఈ ఎంటిటీకే, స్పెసిఫిక్ టు దిస్ ఎంటిటీ. ఓకేనా? సో బిజినెస్ రూల్స్ ఇంకా నేనేం రాయాలనుకోవట్లేదు. నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఒక ఎంటిటీని నేను యాడ్ చేసుకున్నా, ఇంకొక స్టేజ్ని యాడ్ చేసుకోవాలి. నేను నెక్స్ట్ స్టేజ్ని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్టేజ్ ఉందో అది నీకు టూర్ ప్లాన్ ఎంటిటీలోనే కావాలా, లేకపోతే వేరే ఎంటిటీలో కావాలా? సో దట్ ఈస్ అప్ టు యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూర్ ప్లాన్లోనే నీకు 2 కావాలా, లైక్ టూర్ ప్లాన్లోనే దీంట్లోనే నువ్వు లైక్ దీంట్లోనే ఏం చేయాలనుకుంటున్నావు, టూర్ ప్లాన్ లైక్ ఇనీషియల్గా కస్టమర్తో ఫస్ట్ కస్టమర్స్ని ఐడెంటిఫై చేసుకునేది ఒక స్టేజ్ పెట్టుకున్నావు. ఇంకోటి వెరిఫైడ్ కస్టమర్ లిస్ట్ అని, హ్యాస్ టు వెరిఫై ద కస్టమర్ లిస్ట్ అని పెట్టుకున్నావు. ఆఫ్టర్ వ్యాలిడేషన్ ఏదో పెట్టుకున్నాను. ఓకేనా? లేదంటే ఈ పర్టికులర్ కస్టమర్స్ని మీట్ కావాలా అని చెప్పేసి, లేకపోతే ఇనీషియల్ లిస్ట్ అని రాసుకున్నావు, ఫైనల్ లిస్ట్ అని రాసుకున్నావు. ఫైనల్ లిస్ట్ రాసుకున్న తర్వాత నువ్వు కస్టమర్ విజిట్కి పోవాలా. అది నీ ప్రాసెస్ అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఇక్కడ ఏం స్టేజ్లు పెడతావు? ఇక్కడ టూర్ ప్లాన్ మేనేజ్మెంట్లో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏమవుతుంది, అది ఇనీషియల్ లిస్ట్. ఈ స్టేజ్ ఏమవుతుంది, ఫైనల్ లిస్ట్. సో ఈ లిస్ట్ వచ్చింది, ఈ లిస్ట్లో నువ్వు ఏదైతే నీ ప్రాసెస్ అనుకున్నావో ఆ ప్రాసెస్, ఆ వర్క్ అయిపోయిన తర్వాత నీకు నెక్స్ట్ కావాలంటే నెక్స్ట్. బట్ నేనేమనుకున్నాను, నాకు అసలు ఈ డిఫరెన్షియేషనే వద్దు. నాకేమి టూర్ ప్లాన్ అంటే నువ్వు ఏమైతే మొత్తం ఏం వర్క్ అంతా చేసుకోవాలనుకుంటున్నావు టూర్ ప్లాన్లో, ఈ స్టేజ్లో ఒకటే చేసేసుకో. ఎక్స్పెన్స్ రిలేటెడ్ థింగ్స్ అన్ని దాంట్లో చేసుకో అని చెప్పేసి 2 స్టేజ్లు పెట్టాలనుకుంటున్నాను నేను. సో నా నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏ ఎంటిటీకి ఉంటుంది, ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్కి. అర్థమవుతుందా? సో నాకు టూర్ ప్లాన్ రిలేటెడ్ ఆపరేషన్స్ అన్ని దీంట్లో జరగాల, ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ అన్ని దీంట్లో జరగాల. ఇది అప్లై కొట్టకపోతే అది చేంజ్ కాదు స్టేజ్ నేమ్. క్లియర్ రైట్ వరకు? ఎంటిటీ అదే పెట్టారు. సో ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుంది, టూర్ రిలేటెడ్ ఆ ఎంటిటీలో నువ్వు ఏం ఆపరేషన్ చేసుకోవాలంటే ఆపరేషన్ చేసుకో, ఈ ఎంటిటీలో ఏం ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే అవి చేసుకో. ఇట్ వరకు క్లియరా? నెక్స్ట్ ఏమున్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి, స్టెప్స్ అంటే లైక్ ఫీల్డ్స్. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొన్ని మ్యాండేటరీ చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చూడు ఇవన్నీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్. ఇవన్నీ ఫీల్డ్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అవునా? సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ని యాడ్ చేసుకుంటాం మనం ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ని యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఫీల్డ్ ఇక్కడ కూడా ఉంది అంటే నువ్వు ఇక్కడ చేంజ్ చేసినావు అంటే అక్కడ కూడా చేంజ్ అయిపోతుంది కదా. సో నువ్వు ఏవైతే ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉన్నావో ఆ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ని ఇక్కడ పెట్టుకుంటావు, దాన్ని స్టెప్ అంటాం. ఓకేనా? ఇక్కడ బై డిఫాల్ట్గా ఏదో సెలెక్ట్ ఎంటర్ డేటా అని చెప్పేసి ఏదో ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ సెలెక్ట్ అయింది.
లేదు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఒక స్టెప్ ఏదో స్టెప్ యాడ్ చేసిన. చూడు నా ఫస్ట్ స్టెప్ ఏమైంది, ఒక స్టెప్ యాడ్ అయ్యింది అంటే ఒక ఫీల్డ్ యాడ్ అయింది. నేను ఇంకొక ఫీల్డ్ యాడ్ చేయాలంటే ఇంకో ఫీల్డ్ కింద యాడ్ చేస్తాను, పైన యాడ్ చేస్తాను. సో నేను అట్లా నా ఈ ఈ పర్టికులర్ టూర్ ప్లాన్ ఎంటిటీలో ఏవైతే ఇంపార్టెంట్ ఫీల్డ్స్ డేటా నేను ఇక్కడ యాడ్ చేసుకోవాలో అది ఇక్కడ యాడ్ చేసుకుంటా. ఎక్స్పెన్స్ లో ఏవైతే ఇంపార్టెంట్ డేటా ఉందో అవి అక్కడ యాడ్ చేసుకుంటా. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏముంది, రిక్వైర్డ్ నాన్ రిక్వైర్డ్. రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా రెడ్ స్టార్ వస్తుంది, ఖచ్చితంగా ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాల్సిందే. ఈ పర్టికులర్ ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎలా లేదు, క్లాస్ అంట ఆల్ అయితే ఆడుంది ఆడాసేపు. బేసిక్ గా వీళ్ళు ఒకటి కూడా మ్యాండేటరీ పెట్టలేదు వీళ్ళు. బేసిక్ గా ఏమవుతుందంటే లైక్ ఇక్కడ ఇక్కడ ఏదైతే ఫీల్డ్ మనం మ్యాండేటరీ పెడతామో ఆ మ్యాండేటరీ ఫీల్డ్ ఖచ్చితంగా ఎంటర్ చేస్తేనే అది రెడ్ స్టార్ పోతుంది, మీన్ నెక్స్ట్ స్టేజ్ పోతుంది, లేకపోతే పోదు. దానికోసము ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రిక్వైర్డ్ రెడ్ స్టార్ వస్తుంది, అన్సెలెక్ట్ చేసుకున్నాం అంటే రెడ్ స్టార్ రాదు. సో ఇది మనది. సో ఇప్పుడు మనకి ఈ టూర్ ప్లాన్ అనేది మనకి ఇప్పుడు కావాలా, ఇది మనకి ఎక్కడ కనపడాలా. సో దీనికోసం మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా, అంటే ఎవరికి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం, ఎవరికి చేయకూడదు అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ చేయాలనుకుంటుంటే అందరికీ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తావు, లేదు స్పెసిఫిక్ యూజర్కి మాత్రమే చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రమే చేస్తావు. సో దీన్ని సేవ్ చేసి ఇక్కడ నుంచి రావట్లేదు ఇప్పుడు. సేవ్ ఆప్షన్ రావట్లేదు, ఇలా ఆడ ఇంకోటి ఉంటుంది. సో యాక్టివేట్ చేస్తే ఇక్కడ ఏమని దెర్ ఈస్ అన్ ఎర్రర్ ఇన్ దిస్ వన్. ఇప్పుడు చూడు ఇక్కడ మనం ఏది ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ యాక్టివ్ చేసినామంటే ఇప్పుడు ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో చెక్ చేయాలంటే నేను ఎక్కడ చెక్ చేస్తాను, ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లోని ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లోని ఎక్కడ చెక్ చేయాలి నేను? ఫ్రంట్ ఎండ్ లో ఫ్రంట్ ఎండ్ లో ఎక్కడ? మన ఆ ఎంటిటీస్ మీద, ఏ ఎంటిటీ మీద? టూర్ ప్లాన్ అండ్ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసినామో అది టూర్ ప్లాన్ దీని మీదకి వచ్చేసింది అలా.
యాక్టివేట్ అయిపోయింది ఇది. మనం దీన్ని చెక్ చేయాలి. ఇప్పుడు దీన్ని చెక్ చేయాలంటే మనం ఆ ఎంటిటీకి పోవాల. ఇప్పుడు బై డిఫాల్ట్ ఇది ఒకటి వస్తుంది. యాడో క్లాసిక్ అని ఒక ఆప్షన్ ఇస్తే క్లాసిక్ మోడ్ వస్తుంది. ఇది మొన్నటి వరకు వస్తుంది కదా ఇది. అక్కడ నుంచి వస్తుంది. అదే వస్తుంది బై డిఫాల్ట్ ఇక్కడ నుంచి. సరేలే, అడ్వాన్స్డ్ ఫైండ్ రాలేదంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? అడ్వాన్స్డ్ ఫైండ్ రాలేదంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? హలో, వాళ్ళ ఆప్షన్ కూడా ఇచ్చినారు. ఇది రీసెంట్ చేంజ్ అనుకుంటా. అది మంది టూర్ ప్లాన్స్ కదా. వచ్చిందా మనకి? హలో, వచ్చిందన్న. స్టెప్స్ లో మనకి ఇవి రెండు వచ్చింది. అదే ఇది ఏంటి? ఇది మనకి అవతల పోయేంత వరకు ఇప్పుడు చూడు, ఇది మ్యాండేటరీ. సో
ఇది మనకి ఫీల్డ్ వాల్యూ వేసేంత వరకు మనకి నెక్స్ట్ స్టేజ్కి పోదు. అవునా? అవునా సో ఇది వేరే ఎంటిటీ. సో వేరే ఎంటిటీలో ఇంకా రికార్డు క్రియేట్ కాలేదు కాబట్టి మనం వాళ్ళకి ఏం చెప్తుంది, క్రియేట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు ఇదే ఎంటిటీ, ఇది టూర్ ప్లాన్ ఎంటిటీ, ఇదే ఎంటిటీ ఎక్స్పెన్స్ ప్లాన్ ఎంటిటీ. అవునా? సో మనకి ప్రాసెస్ ఫ్లో అనేది ఇట్లా మేనేజ్ చేయొచ్చు మనం. క్లియరా? అవునా ఓకే. రేపు మీరు ఒక ఎగ్జాంపుల్ చేస్తారా దీనికి? అవునా ఓకే అన్న. ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైంది. ఈ బిజినెస్ ప్రాసెస్ ఫ్లోలోనే ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అవి చెప్తాం. ఓకేనా? ఓకే ఎవరికైనా అర్థం కాలేదా? హలో, అర్థమైందన్నా అర్థమైందన్న.